Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్నిటికి మాత్రము మీకు పనులు జరగటానికి అవకాశముగా ఉన్నది. కొన్ని పనులే జరుగుతాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి దృక్పథముతో మీ యొక్క నడవడిక ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే జరిగి కొన్ని జరగకపోయినటువంటి దాని వలన చిన్న మనక్లేశముతో బాధ అనేటువంటిది కలగవచ్చునుగాక. అలాగే గురువు ఇవ్వవలసినటువంటి యోగాలను దగ్గర వరకు వచ్చి తప్పిస్తున్నటువంటి దానికి గాను ఎప్పటి నుంచో ఎంత శ్రమ పడుతున్నా రావాల్సినటువంటి యోగాలు రావటము లేదు అనేటువంటి దానివల్లను, అంటే కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు ఇబ్బందులు వస్తున్నాయి మాకు, ఎందుకు ఈ బాధ అనేటువంటి మానసికమైన క్లేశము, అనూహ్యముగా కొన్ని పనులు మీరు ఊహించని విధముగా జరిగి పర్వాలేదులే ఇది జరగలేదు, ఇది జరుగుతున్నాను అనుకున్నది జరగలేదు, ఏదో మనం ఊహించింది జరిగింది కదా నాకేమిలే అనుకొని మళ్ళా వెంటనే దానికి సర్దుకొని ముందుకు పోవటము, ఇలా కొన్ని అవ్వవలసినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు రావటము వలన మనఃక్లేశము ఇలాంటివి ఏవో ఉంటాయి. దూర ప్రయాణాలు చేసి నాకేదో మేలు జరుగుతుంది అని ఇంత దూరం వచ్చాను పని కాలేదే అనేటువంటి భావన ఉంటుంది. లేదా నీకు రేపు పోతే మంచి జరుగుతుంది అని ఆ సమయానికి వెళ్ళలేక కాస్త ఆలస్యమై వెళ్ళినందుకు ఆ కొంచానికే నాకు ఇబ్బంది దగ్గర వరకు వచ్చి తప్పిపోయిందే అని ఇలాంటివి ఏవేవో కొన్ని ఉంటాయి. వాటి వలన కొంచెము మనఃక్లేశం అనేటువంటిది వస్తూ ఉంటుంది మీకు. కానీ రేపు ఉగాది పండుగ నుండి మహాద్భుతముగా మీ యొక్క ఇది ఉండబోతున్నది కాబట్టి దానికి ముందు చిన్నపాటి ఇబ్బందులే ఇవి అనేటువంటిది తెలియజేస్తున్నాను. సరైనటువంటి సమయానికి తిండి తినటము, ఆరోగ్యము బాగా చూసుకోవటం అనేటువంటిది అవసరం. కొన్ని పనులు మాత్రము మీకు అనూహ్యముగా జరుగుతాయి. అవి ఏవి అనడానికి రెగ్యులర్గా రావాల్సినటువంటి ఆదాయము ఏదైతే ఉందో అది వస్తుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు రావాల్సినంతటి లాభము కాకపోయినా ఎంతో కొంత అనేటువంటిది వస్తుంది. కొద్దిగా తగ్గుతుంది మీరు అనుకున్నటువంటి లాభములో, కొద్దిగా తగ్గిందే మళ్ళా రేపు నెల ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ సర్దుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది మేలుగా ఉంటుందని చేసుకుంటారు. దైవారాధన అనేటువంటిది చాలా అవసరము మీకు. ఈ వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, సఫలీకృతం అవుతాయి. కానీ వాయిదా వేసుకొని తర్వాత చేసుకుంటారు వివాహాలు అనేటువంటివి. మరీ దూర ప్రయాణాలు ఎక్కువ దూరం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది. కష్టము ఉంటుంది కానీ కష్టానికి తగినటువంటి ఫలితము ఉండదు కాబట్టి జాగ్రత్త వహించండి. ఏదైనా తెలివిగా ఆలోచన చేసి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని జాగ్రత్త పడండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు చాలా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఎంత బాగున్నప్పటికీ కూడా శ్రద్ధగా చదవండి, మేలు జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువుల వలన మాత్రమే మీకు యోగం అనేటువంటిది ఉంటుంది. దానికి కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. చాలా దగ్గరి వరకు వచ్చి ఇబ్బందులు పడేటువంటి ఇది ఎక్కడా చేసుకోవద్దుగాక జాగ్రత్త వహించండి ఏది ఏమైనా. ఇక దైవానుగ్రహము అనేటువంటిది ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు పరిహారము గనక ఆలోచన చేసినట్టయితే
షిరిడీ సాయిబాబా దేవుడి గుడికి వెళ్ళటము కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి కానీ, మిఠాయిలు లాంటివి చిన్న పిల్లలకు పంచిపెడితే ప్రతి గురువారము కూడా చేశారు అంటే 4 గురువారాలు మీకు గురువు యొక్క అనుగ్రహము తొందరగా పొందటానికి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది. మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారము చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.